ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం జనరల్‌గా మ్యాచెస్ స్ట్రీమింగ్ చేస్తా ఉంటాం. సో, ఈ స్ట్రీమింగ్ ప్రాసెస్‌లో మనకొచ్చే మెయిన్ డౌట్ వచ్చేసి అసలు వీడియో అనేది మనకి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందనేది మనకి సీడీఎన్స్ ద్వారా వస్తుందని తెలుసు. బట్ ఎలా వస్తుందనేది తెలవదు. ఎయిదర్ మనకి కంప్లీట్ వీడియో డౌన్‌లోడ్ అయితదా? లేకపోతే వీడియో అనేది చంక్స్‌లోకి డివైడ్ అయ్యి ఈచ్ చంక్ అనేది మనకొస్తదా అనేది మనకు డౌట్. బట్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ వీడియో ఎప్పుడు డౌన్‌లోడ్ కాదు. బికాజ్ మనం లైవ్ స్ట్రీమ్ ఎక్స్‌పీరియన్స్ మనం పొందలేము కాబట్టి. సో, జనరల్‌గా ఒక వీడియో అనేది ఒక కంప్లీట్ వీడియో ఆర్ లైవ్‌గా వచ్చే వీడియో అనేది చంక్స్ లెక్క డివైడ్ అయితది. లైక్ 5 సెకండ్స్ వీడియో ఉంటే 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్ అనేది ఒక 5 చంక్స్ లెక్క డివైడ్ అయితది. సో, ఇక్కడ మనకి వీడియో అనేది చంక్స్ లెక్క డివైడ్ అయింది. బట్ ఈ చంక్స్ లెక్క డివైడ్ అయిన వీడియో మనకి స్ట్రీమ్ అయితే సరిపోదు కదా! బికాజ్ మనం డిఫరెంట్ క్వాలిటీస్‌లో వీడియోని స్ట్రీమ్ చేయడానికి ఇష్టపడతాము. సో, ఇదేమైతదంటే ఈచ్ చంక్ ఆఫ్ వీడియో అనేది డిఫరెంట్ క్వాలిటీస్ లెక్క కన్వర్ట్ అయితది. సో, ఇక్కడ ఇమేజ్ చూస్తే మనము ఆహ్, ఈచ్ వీడియో సెగ్మెంట్ అనేది డిఫరెంట్ క్వాలిటీస్ లెక్క లైక్ 480 పిక్సెల్, 1080 పిక్సెల్ ఆర్ 4K పిక్సెల్ లెక్క కన్వర్ట్ అయితది. అట్లా అన్ని చంక్స్ ఆఫ్ పిక్సెల్స్ లెక్క కన్వర్ట్ అయిపోతది. సో, ఇక్కడ మనకి ఇప్పుడు ఈచ్ చంక్ ఆఫ్ వీడియో డిఫరెంట్ పిక్సెల్‌లో ఉంది అండ్ వి కెన్ స్ట్రీమ్ డిఫరెంట్ క్వాలిటీ రైట్? సో, ఇదొకటుంటే సరిపోతదా? నో. బికాజ్ వీడియో ప్లేయర్‌కి ఏ క్వాలిటీ ఆఫ్ వీడియోని తెచ్చుకోవాలని దానికెలా తెలుస్తది? తెలవదు రైట్? సో, అందుకోసమే ఇక్కడ 2 ఫైల్స్ ఉంటాయి. లైక్ 2 మేనిఫెస్ట్ ఫైల్స్. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్. ఈ మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్ వచ్చేసి దీంట్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇమేజెస్ చూస్తే లెఫ్ట్ సైడ్‌లో హైలైటెడ్ వచ్చేసి మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్ నేము. ఇది వీడియో ప్లేయర్ అనేది స్ట్రీమింగ్ స్టార్ట్ చేసే ముందట ఫస్ట్ పుల్ చేసే ఫైల్ అన్నమాట. సో, ఈ మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్‌లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ క్వాలిటీస్‌కి ఏ క్వాలిటీకి మనము ఏ ఫైల్‌ని తెచ్చుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ ఎంత బ్యాండ్‌విడ్త్ ఉండాలి ఈచ్ క్వాలిటీకి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇప్పుడు మనకి మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్ కేస్‌లో మనకి 4 బ్లాక్స్ ఉన్నాయి. ఈచ్ బ్లాక్ అనేది ఒక క్వాలిటీని రిప్రజెంట్ చేస్తది. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి 360, సెకండ్ బ్లాక్స్ 480 అండ్ థర్డ్ బ్లాక్ 720 అండ్ ఫోర్త్ బ్లాక్ వచ్చేసి 1080 పిక్సెల్ అన్నమాట. ఈచ్ బ్లాక్ వచ్చేసి కాన్ఫిగరేషన్ హోల్డ్ చేస్తది. సపోజ్ ఇప్పుడు లాస్ట్ బ్లాక్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో, ఇప్పుడు లాస్ట్ బ్లాక్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ చూస్తే దాంట్లో బ్యాండ్‌విడ్త్ మెన్షన్ చేసి ఉంది ఇమేజ్‌లో. ఈ ఎగ్జాంపుల్ అనేది లైవ్ స్ట్రీమ్ డేటా నుంచి మనము తీసుకున్నాము. సో, ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ బ్యాండ్‌విడ్త్ ఉంది. సో, అంత మ్యాక్స్ బ్యాండ్‌విడ్త్ ఉన్నప్పుడు ఈ 1080 క్వాలిటీ అనేది మనం చూజ్ చేసుకోవాలని ఇక్కడ కాన్ఫిగర్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ రెజల్యూషన్ కూడా మీరు చూడొచ్చు లైక్ హైలైటెడ్ అంటే హెచ్‌డీ రెజల్యూషన్ అన్నమాట ఇది. నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసరికి ఒక మాస్టర్ ఫైల్ అనేది ఉంది. ఈ మాస్టర్ ఫైల్ అనేది సెకండ్ మాస్టర్ ఫైల్. అంటే ఫస్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటది. కంప్లీట్ వీడియోది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈచ్ క్వాలిటీ రిలేటెడ్ వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ నెక్స్ట్ మాస్టర్ ఫైల్‌లో ఉంటదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ ఫైల్ చూస్తే మాస్టర్ ఫైల్ నేమ్ వచ్చేసి క్వాలిటీ ఏదైతే ఉంటదో లైక్ 1080 అనేది అది దాని ఫైల్ నేమ్ ఉంటుంది. లైక్ మాస్టర్ ఏపీ 1080 అని ఇక్కడ హైలైటెడ్ చేసింది కదా! అండ్ నెక్స్ట్ ఈ క్వాలిటీ మేనిఫెస్ట్ ఫైల్ కంటెంట్ చూస్తే .ts ఫైల్స్ ఉంటాయి. మీకు హైలైటెడ్ చూస్తే ఈ .ts ఫైల్స్ అనేది టైమ్ స్టాంప్. ఆ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్‌కి ఆ పర్టిక్యులర్ వీడియో ఫైల్ నేమ్ అన్నమాట. లైక్ master_ap 1080_5 అండ్ టైమ్ స్టాంప్ .ts అన్నమాట. ఇది ఫైల్ నేమ్. వీడియో ప్లేయర్ అనేది ఈ సెకండ్ మేనిఫెస్ట్ ఫైల్‌ని రీడ్ చేసినప్పుడు లాస్ట్‌లో ఏదైతే టైమ్ స్టాంప్ రిలేటెడ్ ఫైల్ ఉంటదో ఆ ఫైల్ నేమ్ మన సర్వర్‌కి పంపిస్తది. సర్వర్ అనేది ఆ టైమ్ స్టాంప్ ఫైల్ నేమ్ చూజ్ చేసుకొని ఆ క్వాలిటీకి ఆ వీడియో చంక్ అనేది పంపిస్తది. ఇలా ప్రతి వీడియో చంక్ ఆఫ్ వీడియోకి వీడియో ప్లేయర్ అనేది ఫైల్ నేమ్ పంపిస్తది. సర్వర్ అనేది మన చంక్ ఆఫ్ వీడియో పంపిస్తది. సో, ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వీడియో ప్లేయర్ అనేది మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్‌ని పుల్ చేస్తది. ఈ మాస్టర్ మేనిఫెస్ట్ ఫైల్‌లో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఏదైతే మన నెట్వర్క్ స్పీడ్ ఉంటదో దాని రిలేటెడ్ మేనిఫెస్ట్ ఫైల్‌ని చూజ్ చేసుకుంటది వీడియో ప్లేయర్. దాంట్లో ఏ ఫైల్‌ని పుల్ చేయాలి, ఏ చంక్ ఆఫ్ వీడియోని ప్రెజెంట్ పుల్ చేయాలి, ప్రెజెంట్ టైమ్ స్టాంప్‌కి ఏది మ్యాచ్ అయితుంది అనేది దాన్ని ఫైల్ నేమ్ సర్వర్‌కి పంపిస్తది. దెన్ సర్వర్ వచ్చేసి టైమ్ స్టాంప్ వీడియోస్ మనకి వీడియో ప్లేయర్‌కి పంపిస్తది. సో, ఇది అన్నమాట ప్రాసెస్. లైక్ వీడియోస్ అనేది ఎలా మనకి స్ట్రీమ్ అయితాయి అనేది. థాంక్ యూ.